కొన్ని సిట్యుయేషన్స్‌లో మిలిటరీ మ్యాన్‌కి ఆ నేచరే చాలా శత్రువులాగా యాక్ట్ చేసిన రోజులు కూడా ఉంటాయి. బికాజ్ ఎక్కడెక్కడో పోస్టింగ్స్ వేస్తూ ఉంటారు. అండ్ మీరు చాలా వీడియోస్‌లో కూడా చెప్పారు. లైక్ ఫ్రాస్ట్ బైట్ కూడా ఉంటది. రైట్? సియాచిన్ బేస్ క్యాంప్లో మ్యామ్, సియాచిన్ పోస్ట్లో కానీ బేస్ క్యాంప్లో కానీ ఫ్రాస్ట్ బైట్ అంటే టెంపరేచర్ బయట యావరేజ్గా -20 నుంచి -40 ఆ రేంజ్లో ఉంటుంది. యావరేజ్గా మీరు గ్లవ్స్ తీసేసి మీ ఫింగర్స్ని కానీ టోస్ని కానీ బయట ఎక్స్పోజ్ చేశారంటే ఫ్రాస్ట్ బైట్ అయ్యింది అంటే దానికి ఇంకా ట్రీట్మెంట్ లేదు. దెర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ ఇట్. ది ఓన్లీ మెడిసిన్ ఇస్ యూ హ్యావ్ టు కట్ ద ఫింగర్. అంప్యుటేషన్ ఇస్ ది ఓన్లీ మెడిసిన్. మీరు ఈ ఫింగర్ని కట్ చేయకపోతే అది స్ప్రెడ్ అవుతా, చేయి కట్ చేయాలి. ఇది కట్ చేయలేదంటే ఇది మొత్తం ఎల్బో దాకా కట్ చేయాలి. అలా మీ పర్సన్స్ ఎవరైనా ఫ్రెండ్స్ చాలా మంది మ్యామ్. ఇన్ఫాక్ట్ నాట్ దిస్ ఫ్రాస్ట్ బైట్ వాజ్ అ కామన్ ఇది మ్యామ్. ఇది కాదు మ్యామ్, ఒక ఆఫీసర్ మేజర్ అంటే ఐ వాజ్ ఎ క్యాప్టెన్ వెన్ ఐ వెంట్ దేర్. ఐ హ్యాడ్ అ సీనియర్ హూ వాజ్ అ మేజర్. తనకి నర్వస్లో ఏదో ఇష్యూ వచ్చింది. ఓకే. అండ్ ఆర్మీ హాస్పిటల్ ఆర్ఆర్ హాస్పిటల్ అండ్ ఢిల్లీకి తనకి పంపించడం జరిగింది. ఇవాక్యుయేషన్ జరిగింది. ప్రాపర్ హెలికాప్టర్లో తను ఇవాక్యుయేట్ చేశారు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మ్యామ్ 7.5-8 monthsలో యూ విల్ బిలీవ్ హీ లాస్ట్ 2 ఐస్ విజన్. ఒక మనిషి హెల్దీగా పోస్టింగ్ అక్కడికి వచ్చి 8 నెలలలో ఐసైట్ 2 విజన్ పోగొట్టుకున్నాడు అంటే అక్కడ వెదర్ ఎంత డిఫికల్ట్గా ఉంది.